హాయ్ అండి. ఈ వీడియోలో మనం వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మనం ఇంటికి తెచ్చుకుంటాం కదండీ కొనుక్కొని. ఆటిల్ని ఇవాళ రేపు పురుగుల మందులు కొట్టకుండా అయితే ఎవరో పండించట్లేదు కదండీ. అలా అని చెప్పి మనం తినటం మానేయలేము. సో, అలా తెచ్చుకున్న ఆటిల్ని కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అది ఎలా క్లీన్ చేస్తున్నారో దానికి ఉపయోగించే మిషన్ ఏంటి దాని గురించి మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రెస్టీజ్ ఓజోనైజర్ అండి. దీని నుంచి మనకు O3 అనే గ్యాస్ రిలీజ్ అవుద్దండి. ఇప్పుడు ఆ పైప్ ఎలక్ట్రోడ్ ద్వారా O3 మనకు రిలీజ్ అవుతుంది చూడండి. బబుల్స్‌లా ఫార్మ్ అవుతుంది కదా! ఇది మనకి ఆ వెజిటబుల్స్‌తో గానీ, ఫ్రూట్స్‌తో గానీ రియాక్షన్ జరిగి దాని మీద పురుగు మందులు ఏమన్నా స్ప్రే చేసినయి గానీ, బ్యాక్టీరియా గానీ, వైరస్ ఉన్న దేనున్నా కానీ అది కిల్ చేస్తాదండి. ఇప్పుడు మొత్తం మీకు డెమో చూపిస్తాను. కొంచెం టమాటాలు తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ పోసేసి ఇది ఓజోనైజర్ మిషన్‌కి చిన్న పైప్ వస్తదండి చివర. ఆ ఎలక్ట్రోడ్‌ని దాంట్లో వేసేస్తాము. వేసిన తర్వాత మిషన్ ఆన్ చేసుకుంటాము. తర్వాత దాంట్లో టైమ్ సెట్టింగ్ ఉంటదండి. 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ వరకు మ్యాక్సిమం అండి. సో, నేను 20 మినిట్స్ ఆన్ చేస్తే అట్లా ఆన్ అయిపోయి ఆ మిషన్ నుంచి వచ్చే గ్యాస్ వచ్చేసి ఓజోన్ ఈ వాటర్‌లోకి ఆ ఎలక్ట్రోడ్ ద్వారా వెళ్తుంటదండి. అట్లా నేను 20 మినిట్స్ పెట్టినంత సేపు అట్లా రిన్స్ చేస్తా ఉంటది. సో, ఈ ఓజోన్ అనేది ఏంటంటే వాటర్‌లోకి వెళ్ళిపోయి ఆ కూరగాయల మీద కానీ, వెజిటబుల్స్ కానీ ఏదైతే ఉందో దాని మీద ఉన్నట్లన్నిటి క్లీన్ చేస్తా ఉంటదండి. అట్లా 20 మినిట్స్ జరిగిద్ది ఈ ప్రాసెస్. బయట మార్కెట్‌లో మనకు ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారండి. అది కానీ ఆర్గానిక్ కాదో మనకు తెలియదు కదా! కానీ ఎలాంటివైనా తెచ్చుకొని ఈ మిషన్ ద్వారా మనం క్లీన్ చేయడం ద్వారా 80-90% అలాంటి వెజిటబుల్స్ అన్నిటిని కూడా మనం ఆర్గానిక్‌గా మార్చుకున్నట్టే అండి మ్యాక్సిమం. సో, ఇప్పుడు చూడండి సౌండ్ వచ్చి ఆగిపోద్ది మనకు బీప్ సౌండ్. ఇది అయిపోతానే ఆటోమేటిక్‌గా అది ఆగిపోద్దండి. ఆ తర్వాత మనకి ఏదైతే క్లీన్ చేసుకుని ఉన్నాయో మొత్తం ఆ వాటర్ పారబోసేసి మళ్ళీ నార్మల్ డ్రింకింగ్ వాటర్‌తో శుభ్రంగా మనం రిన్స్ చేసుకొని, క్లీన్ చేసేసుకొని, మనం స్టోర్ చేసుకొని డైరెక్ట్‌గా తీసుకొని తినేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. పిల్లలు కూడా వాడుకోవచ్చు. చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ సైట్‌లో కూడా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా?